గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఉమ్మడి విజయనగరంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి డాన్స్ మాస్టర్ గణేష్ స్టోరీ వింటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. సో ముఖ్యంగా యువతనందరినీ కూడా టార్గెట్ చేస్తూ గంజాయి మత్తులో దించడమే కాకుండా అదే యువతతో గంజాయిని స్మగ్లింగ్ చేయిస్తే ఇంకేముంది అనుకున్నదంతా కూడా సాధించొచ్చని ముఖ్యంగా యువతని టార్గెట్ చేస్తున్న ఈ డాన్స్ మాస్టర్ గణేష్ యొక్క స్టోరీ వినియండి. గణేష్ మాస్టర్ సీతానగరానికి చెందినటువంటి డాన్స్ మాస్టర్. అదే విధంగా తనకి చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండడంతో చుట్టుపక్కల ఉండే యూత్ 10th ఇంటర్ డిగ్రీ, అదే విధంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఒకరి కాదు ఇద్దరు కాదు, యూత్ అందరినీ కూడా తనకున్న నైపుణ్యంతో దగ్గర చేర్చుకొని వాళ్ళందరికీ డాన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేయడమే కాకుండా మీకు కూడా డాన్స్ నేర్పిస్తాను, ఏముంది మనం ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు అంటూ కొంతమంది యూత్ అంతా కూడా దగ్గరికి లాక్కున్నాడు. సో ఇదంతా బానే ఉంది, చదువు అవుతుంది, మా పిల్లలు కూడా డాన్స్ నేర్చుకుంటున్నారు, ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ అయితే వీళ్ళు కూడా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ ఖర్చులకే వాళ్ళు తెచ్చుకుంటున్నారని కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఇదంతా కూడా బానే ఉంది. తన దగ్గరికి ఎవరైతే డాన్స్ నేర్చుకోవడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ గంజాయిని అలవాటు చేశాడు ఈ గణేష్ డాన్స్ మాస్టర్. సో గంజాయిని అలవాటు చేసిన తర్వాత గంజాయి మత్తులో ఉన్న యూత్ కి ఇంకా గంజాయి కావాల్సి వచ్చేది. సో నేను చెప్పినట్టు చేస్తే మీకు గంజాయిని ఇస్తానంటూ కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేవాడు. మరి చేసేది ఏమీ లేక గంజాయిని ఒరిస్సా నుండి, రాయగడ నుండి తెప్పించమని గంజాయి స్మగ్లింగ్ కి వీళ్ళని అలవాటు చేశాడు. సో వీళ్ళనే కాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే దీని దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చి గంజాయి మత్తులో ఉండి అదే విధంగా గంజాయి అక్రమ రవాణా కూడా చేస్తున్నారో వారి యొక్క ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా దగ్గరికి కూడగట్టుకొని మీకే కష్టం ఉన్నా ఈ గణేష్ మాస్టర్ ఉన్నాడు, మీ మీద ఈగ వాళ్ళనివ్వకుండా చూస్తాను, సో డబ్బులు కావాలా తీసుకుంటా తమ్ముడు, మీకన్నా నాకెవరేమి ఎక్కువ కాదు, మీరంతా నా బలం, మీరే నా బలగం అంటూ వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ తన అక్రమ రవాణాకి, గంజాయి అక్రమ రవాణాకి అంతటికి కూడా వీళ్ళని వాడుకున్నాడు. సో ఇదంతా గమనించిన పోలీసులు పక్కా సమాచారంతో ఎవరైతే డాన్స్ మాస్టర్ గణేష్ ఉన్నాడో వాళ్ళ యొక్క బృందం దాదాపు 11 మంది ఒక చోట గంజాయి సేవిస్తుండగా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అందులో మైనర్ పిల్లలు కూడా ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వారి యొక్క తల్లిదండ్రుల ఆందోళన వర్ణాతీతం. ఎందుకంటే గంజాయి మత్తులో యువత చిత్తు కావద్దు అనేసని పోలీసులు అనేక రకాల కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నారు. ఎవరైతే గంజాయి సేవించినా అదే విధంగా గంజాయి అక్రమ రవాణాలో వారి పాత్ర ఉందని తెలిసిన వారి ఆస్తులు సీజ్ చేస్తాం, సో ఇలాంటి సెక్షన్స్ విధిస్తాం, వారికి రావాల్సిన పథకాలన్నీ కూడా నిలిపివేస్తామని ఎన్నిసార్లు అలర్ట్స్ అదే విధంగా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా గంజాయికి అడిక్ట్ చేసేసి ఆ గంజాయి మత్తులో నేనేం చెప్పినా వాళ్ళు చేస్తారని వీళ్ళ యొక్క వీక్నెస్ ని క్యాష్ చేసుకునేందుకు గణేష్ చేసిన అరాచకం అయితే మాత్రం ఇప్పుడు పోలీసులు పసిగట్టేశారు. అదే విధంగా ఈ 11 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు వినియోగించిన సెల్ ఫోన్స్, అదే విధంగా వాళ్ళు వినియోగించిన గంజాయి అక్రమ రవాణా కోసం వినియోగించిన బైక్ అన్నింటిని కూడా సీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బొబ్బిలి పోలీసులు అయితే మాత్రం వివరిస్తున్నారు. చూద్దాం. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు మనకి బొబ్బిలి పరిధిలో మనకి నిన్న 19 అంటే నిన్న సుమారుగా సాయంత్రం 4 గంటలకి మనకి విశ్వసనీయ సమాచారం మేరకు మనకి అక్కడ గాంజా కొడుతున్నారనే సమాచారం అందింది. వెంటనే మన సిబ్బంది అక్కడికి వెళ్ళేసరికి కొంతమందిని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు మన అదుపులో ఆల్మోస్ట్ ఈ కేసులో 12 మందిని మనం ముద్దాయిలుగా చేయడం జరిగింది. 11 మందిని ముద్దాయిలుగా చేయడం జరిగింది. ఇందులో ఒక జువెనైల్ కూడా ఉన్నారు. అరౌండ్ 3 గాంజా పెడ్లర్స్ ఉన్నారు, 7 గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మెయిన్గా వీళ్ళు గాంజా పెడ్లర్స్ అంటే వీళ్ళు రాయగఢ్ అలాంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు అన్నోన్ వ్యక్తులకి వాళ్ళకి ఈజీగా అక్కడ దొరుకుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళేసి మెయిన్గా మనకి గణేష్ అనే అతను ఈయన మనకి సీతానగరం మండలం సంబంధించిన గణేష్ అనే అతను మెయిన్ సోర్స్గా తయారయ్యాడు బొబ్బిలి చుట్టుపక్కల వాళ్ళకి. అలాగే మనకి అఖిల్ చోడుపల్లి అఖిల్
ఈయనది బొబ్బిలి మండలము. అలాగే లంకా చందు ఈయనది కూడా మనకి గొల్లపల్లి విలేజ్ బొబ్బిలి మండలం. వీళ్ళు మెయిన్గా మనకి సోర్స్ అంటే వీళ్ళందరూ ఈ రాయగడ లాంటి ప్లేస్లోకి వెళ్ళి ఈ గాంజా అనేది తీసుకొని వస్తారు. నిన్న మనకి 4 కేజీల 774 గ్రాముల గాంజా దొరికింది. అలాగే వీళ్ళ దగ్గర నుంచి మనం 8 మొబైల్ ఫోన్స్ అండ్ ఒక మోటార్ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో ఈ మిగిలిన వాళ్ళకి మనం కన్జ్యూమర్స్ లాగా మనం ఈ యాక్ట్లో ఈ కేసులో పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా మనకి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు టార్గెట్ చేసేదంతా మనకి కాలేజ్ బీసీ హాస్టల్స్ పిల్లల్ని, కాలేజ్కి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్గా ఉండే కాలేజెస్ పిల్లల్ని, అంటే ఇలాంటి పిల్లల్ని మన కొంచెం గాంజాయికి అలవాటు పడే ధోరణిలో కనిపిస్తున్నారు. మెయిన్గా ఇంకా చాలా ఈ నెట్వర్క్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలో ఈ కేసులో ఇంకా కొంతమందిని మేము అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే మనం ఈ ముగ్గురిని మనం రిమాండ్కి పంపిస్తున్నాము. ముఖ్య సందేశం ఏంటంటే ఈ నెట్వర్క్ ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. సో బొబ్బిల్లో ఎక్కడైనా గాంజా అనేది కన్జంప్షన్ జరిగినా, గాంజా పెడ్లింగ్ జరిగినా, ట్రాన్స్పోర్టేషన్ జరిగినా మనం వీళ్ళని స్పేర్ చేసేదే లేదు. బికాజ్ NDPS యాక్ట్ చట్టం కింద సివియర్ పనిష్మెంట్ అనేది జరుగుతుంది. వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం జరుగుతుంది. అలాగే మనకి పిట్ NDPS యాక్ట్ పరంగా కూడా వీళ్ళని మనం ఆల్రెడీ ఇప్పటి వరకు మన బొబ్బిలి సబ్ డివిజన్లో 4 పిట్ NDPS చట్టం అనేది వేయడం జరిగింది. సో ఈ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా ఇప్పటికీ మనకి గాంజా కన్జంప్షన్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మనకి భయం లేకుండా కనిపించడం వల్ల మేము ఇంకా స్ట్రింజెంట్గా వర్క్ చేసి వీళ్ళందరినీ స్పేర్ చేయకుండా కంపల్సరీ వీళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది.